శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 30 వర్స్ 5. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవునికి మహిమ కలుగును గాక. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఈరోజు నీ వాగ్దానము, దేవుడు నీ పితరులకి వాగ్దానం చేసిన ఆ ప్రదేశంలోకి నువ్వు రీచ్ అవుతావు. నేను వెళ్తానా, నేను స్వాధీనపరచుకుంటానా, నాకు వీసా వస్తుందా, నేను సక్సెస్ అవుతానా, నేను జయం పొందుతానా అని అనుకుంటావు కదా. దేవుడు నిన్ను చేర్చటానికి సిద్ధపడ్డారు. ఈ దినము నీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తన సేవకుడి ద్వారా, ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా నీకు ఇచ్చే శుభవార్త ఏంటంటే, నీకు ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. ఆ ప్రయాణం అది ఉద్యోగం ప్రయాణం అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రయాణమైనా, ఏ తలంపుతో నువ్వు ముందుకెళ్ళినా దీవెనకరమైన వాగ్దాన నెరవేర్పుకే నువ్వు ప్రయాణం చేస్తావు. నువ్వు ఎక్కడ ల్యాండ్ అవుతావు అంటే, దేవుడు నీ పేరు రాసిన ఆశీర్వాదకరమైన ల్యాండ్లో నువ్వు అడుగు పెడతావు. నీ కుటుంబం అంతా కూడా ఆ పంటని, ఆ భూమిని, ఆ ఇల్లుని, దానిని స్వాధీనపరచుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని సన్నిధానంలో నీ యొక్క విశ్వాసము, నీ ప్రార్థన, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా దేవుడు నాకు న్యాయమే చేస్తాడు, ప్రజలందరూ నాకు అన్యాయం చేస్తున్నా నా దేవుడు ఒకడున్నాడు, నాకు న్యాయము చేసేవాడు ఒకడున్నాడు, ఆయన నా చెయ్యి విడువడని విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు కదా. అందుకనే దేవుడు ఈ దినము నీ పట్ల డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. బలమైన కార్యములు నువ్వు చూస్తావు. దేవుడు నీ పితరులకి ప్రామిస్ చేసినటువంటి, పితరులకి వాగ్దానం చేసి ఇచ్చిన ఆ భూమిలో, ఆ దేశంలో నిన్ను ఆయన చేర్చటానికి ఈరోజు మరి ఆ పర్మిషన్ ఇచ్చినట్టు అయిందనమాట. పర్మిషన్ ఇవ్వటం అంతే. ఎందుకంటే అక్కడ మాట కనబడుతుంది, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆమేన్. ఇంకెవరు అడ్డు రావటానికి లేదు. స్వాధీనపరచుకోవటం అంటే దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తూ, ఆర్థికంగా నీ వ్యవస్థని, నీ జ్ఞానాన్ని బ్లెస్ చేస్తూ నీవు నీ భూమిని సంపాదించుకుంటావు. అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన ఫలం అనే భూమి నీ పేరు మీద ఆశీర్వాదంగా ఉంది. ఆ ప్రదేశంలో ఎవరున్నా, ఇంతవరకు ఎవరు దానిని అనుభవించినా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? యేసు నందున్నవాడు ఎవరైనా నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవుడు కొత్త కొత్త కార్యాలు మీ జీవితంలో జరిగించుతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మునికి ఇస్తున్న మాట, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీదైనటువంటి ఆ ఆస్తి, ఆ కుటుంబం, ఆ మనిషి దూరం అయిపోయారని ఏడుస్తున్నావు కదా. దేవుని వాగ్దానం ఉంది. దాన్ని బట్టి మరలా నువ్వు చేర్చబడతావు. మరలా నీ ఇల్లు కట్టబడుతుంది. దూరం అయిపోయింది, సమాధానం లేదు, ఇంకేది లేదు, ఇంకా సెపరేట్ అని అనుకున్నది దేవుడు మరలా ఒకటిగా చేస్తాడు. నమ్ముతున్నావా? 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 నీవు నమ్ము. యేసు నీకు న్యాయము చేస్తాడు. యేసయ్య నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
నీకు అన్యాయం జరగదు. నీది, నీ ఇల్లు, నీ స్వాస్థ్యం. వేరే పెళ్లి చేసేసుకుంటాడేమో ఆయన, వేరే పెళ్లి చేసేసుకుంటుందేమో ఆమె. మా మధ్య ఇంత సమస్య, ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి? నో, అది నీ పితరులకు దేవుడిచ్చిన వాగ్దాన ఫలములు. అది ఆ భూమిని ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఆ మనిషిని ఎవరు ముట్టుకోవడానికి లేదు. అది నీదే. నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుంటావు, నీ భర్తను నువ్వు చేర్చుకుంటావు, నీ ఆస్తిని నువ్వు కాపాడుకుంటావు, నీ ఇల్లు నువ్వు స్వాధీనంలో తీసుకుంటావు. నీ ఆశీర్వాదము, నీ కంపెనీ, నీ భూమి, నీ యొక్క వ్యవస్థ, అనేక రకాలుగా ఏదైనా దూరం అయిపోయిన దగ్గరికి మళ్ళీ దేవుడిని చేర్చుచున్నాడు. ఆత్మనికి తోడుండను కాక. ఆమేన్. వీరి పేరు సుధారాణి, భర్త పేరు నాగేశ్వరరావు. వీరు బ్రాహ్మణగూడెం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. అయినా గర్భఫలం లేనప్పుడు వారి పెద్దమ్మ ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చినప్పుడు వారు విన్న సాక్ష్యాలు, దేవుడు చేస్తున్న కార్యములను బట్టి తనకి చెప్పడం జరిగింది. ఇలా వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు కవల పిల్లలు కావాలి అయ్యగారు అని అడిగినప్పుడు, నీవు వాళ్ళని భరించగలవా అని దైవజనులు అడిగినప్పుడు నేను పెంచుతానండి అని తను దైవజనులతో ఒప్పుకున్నప్పుడు, సరే అయితే నీకు కవల పిల్లలు పుడతారు, వాళ్ళకి అన్నప్రాసన కూడా నేనే చేస్తానని దైవజనులు ఆ రోజే తనకి ప్రార్థన చేసి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కవల పిల్లల్ని 2 బాబులు పుట్టారు. ఈరోజు వారు అన్నప్రాసన చేయించుకోవడానికి వారిని ఇద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అండి మేము చెయ్యారి నుంచి వచ్చామండి. నేను బాబు కావాలని ఇక్కడికి వచ్చానండి. 6 నెలలు వచ్చిన తర్వాత 7వ నెలలో నేను కన్సీవ్ అయ్యానండి. ఇప్పుడు బాబుకు 6వ నెల అండి. అన్నం ముట్టించినాక వచ్చామండి పాస్టర్ గారి చేత. ఈ పాప పుట్టిన 5 సంవత్సరాలకి నాకు బాబు పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2 నెలల క్రితము గట్ల రక్తం పడింది. ఏందా ఈ రక్తం పడిందని నాకు అంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నాను. దానివల్ల ఏమన్నా ఇదైపోయిందేమో, కరెంట్ ఆపరేషన్ కదా అని భయపడ్డాము. అందులో మా మేనమామకి, మా పిన్నికి కూడా క్యాన్సర్ ఉంది. నాకైతే చాలా భయం వేసింది. భయం వేసి నేను తైలాభిషేక ప్రార్థనకి ఒంగోలు వెళ్ళాను. అక్కడ మరి ఇసాకయ్య గారు ప్రార్థన చేసి నోట్లో నూనె వేసాడు. నూనె వేయగానే నేను సరే సాయంత్రం ఇంకా పరిచర్య చేసి, నేను వాలంటీర్ని పరిచర్యం చేసి మరి వచ్చేటప్పుడు గణపారం దాటి పేట దాకా వస్తున్నాను. కుండ పగిలిపోయినట్టు ఒక గడ్డ అయితే ఎంత పడిపోయింది. సీట్ అంతా తడిసిపోయింది బస్సులో. మరి ఇంటికి వచ్చేసరికి ఏమీ లేదు, శుభ్రంగా వెళ్ళిపోయింది.
ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నాకు 2 సంవత్సరాల క్రితం నేను ఎంతగానో అప్పుల పాలయ్యి మరణించాలని, చచ్చిపోవాలని ఎంతగానో దుఃఖపడ్డాను. ప్రభువా, ఈ పరిస్థితి, అవమానం ఎవరికి రాకూడదని నేను ఎంతగానో దుఃఖపడి ప్రార్థన చేసుకున్నప్పుడు రాత్రంతా ఇసాకయ్య గారు దర్శనంలోనే ఉన్నాడు. అప్పుడు కోట్ వేసుకొని నాకు దర్శనంలో తెల్లవారుదలు నాతో మాట్లాడినట్టు దర్శనం వచ్చింది. తెల్లారి మెలకు చూసి 7 అయింది. ఏంది, నేను చచ్చిపోదాం అనుకుంటే ఇప్పుడు దాకా మెలకు లేదనుకున్నాను. మరి టీవీ పెట్టగానే దైవజనులు నాతోనే మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా. నువ్వు చచ్చిపోవాలనుకోవద్దు, దుఃఖపడాలనుకోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సాక్ష్యం మరి నా పట్ల కార్యం చేశాడు దేవుడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామమునకు వందనాలు. ఇసాకయ్య గారు వందనాలు. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మాల్యుడు గారు కోయిట్కని వెళ్ళారండి. కారు ట్రైనింగ్లో పాస్ అవ్వలేదండి. అలాగే 6 నెలలు అతనికి పని లేక చాలా ఇబ్బంది పడ్డారు. తినటానికి, ఉండటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సన్నిధికి నేను సంవత్సరాన్ని బట్టి నుంచి వస్తున్నాను. మరి నాకు ఫోన్ చేసి, అత్తమ్మ గారు మీరు ప్రార్థన చేయించండి అయ్యగారి చేత నా కోసం అని చెప్పారు. మరి ఎంతగానో నేను ప్రార్థన చేయించానండి. మరి దేవుని కృప వల్ల ఆ నెలలోనే మెడికల్ పాస్ అయ్యారు కార్ ట్రైనింగ్లో. దేవునికి వందనాలు, ఐసాయి గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రేణుక, మాది అమలాపురం. నాకు వివాహమై 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత నేను ఈ చర్చ్కి వచ్చినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ట్విన్స్ పుట్టారండి. 2 అబ్బాయిలే. పిల్లలు కూడా హెల్తీగానే ఉన్నారు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది తాడేపల్లి గూడెం అండి. నాకు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్తే షుగరు, బీపీ అన్నీ ఉన్నాయండి. నీకు కిడ్నీలు, లివర్లు బాగోలేదమ్మా, అన్నీ ఇదిగా ఉన్నాయి ఏం అన్నారు. అప్పుడు వెంటనే నేను కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, గొప్పల గుప్తలు మా అయ్యగారు చెప్పారు, ఒకసారి వస్తే నా బ్లడ్ని కూడా నువ్వు మార్చావు కదా నాయనా మంచిగా. అలాగే మళ్ళా నా కిడ్నీలు, లివర్లు బాగున్నాయని చెప్తే నీ ఉప్పల గుప్త వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు అలాగే స్వస్థపరిచాడు. అలాగే నా కిడ్నీలు, లివర్లు బాగున్నాయని డాక్టర్ గారు చెప్పారండి. అలాగే నా మెన్నరాలు కూడా నిలబడే కాదండి. దేవుడు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటే మెన్నరాలు కూడా నిలబడుతున్నాయి. మరి ఆయన నేను ప్రార్థనా శక్తి రావడం వల్ల మా కుటుంబం అంతా దీవింపబడిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవాది దేవునికి వందనాలండి. నా పేరు నవ్యశ్రీ అండి. నా భర్త పేరు భానుచంద్ర అండి. మాది నెలమూరు. నేను 2023 నుంచి వస్తున్నానండి. అప్పుడు చేతబడితనాల నుంచి విడిపింపబడ్డానండి. తర్వాత 2024 అక్టోబర్లో కన్సీవ్ అవ్వానండి. మొన్న ఫిబ్రవరి 2025 5వ నెలలో అబార్షన్ అయిపోయిందండి. ఒక పాప బాబు పుట్టి చనిపోయారు. అప్పుడు నేను చాలా దుఃఖంతో వచ్చినప్పుడు ఇస్సాకార్య గారు వాగ్దానం ఇచ్చారండి. విడిపించి రప్పించి 2వ మారు యెహోవాని మీద చేయి చాపుచున్నానని నాతో మాట్లాడారండి. మేము ఏప్రిల్ నెలలో పాన్సర్ చేయాలనుకున్నామండి. ఏప్రిల్ నెలలో పాన్సర్ చేసాము, 10,000. ఆ నెలలోనే నేను కన్సీవ్ అవ్వానండి. నాకు ఇప్పుడు 8వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రభుత్వం మీ అందరికీ నా వందనాలండి. కేశదాస్పాలెం అండి మా ఊరు. నా పేరు సత్యవతి అండి. మరి నేనైతే రోజు నా భర్త నేను కూడా టీవీలో చూసుకునే వాళ్ళు అండి. చూసుకుని అందరికీ మగ పిల్లలు ఇస్తున్నారు కదా, నాకు కూడా మనవడు ఇవ్వాలి. 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలు అంటే మళ్ళీ ఆడపిల్ల ఉడుతుంది ఏమని అందరూ అంటున్నారు. అలా కాదు, ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అవుతుందని నేను నమ్మాను. నేను ప్రార్థించాను. తండ్రి నువ్వు మగ పిల్లడిని ఇవ్వాలి ఆయన, నేను వెళ్ళి పేరెట్టించుకుని ఆయన చేతిలో పెట్టి అని నేను చాలా అడుక్కున్నానండి. అలాగే వాళ్ళకి మగ పిల్లడిని ఇచ్చాడండి. ఈ కొద్ది జాతిని చెప్పుకుంటున్నాను. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి వందనాలండి. మా పేరైతే భాగ్యలక్ష్మి అండి. మాది తోకతిప్ప. మా అక్కగారు అమ్మాయి అండి. ఆమె పేరు శ్రావణి. తనకి ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ అసలు పిల్లలు పుట్టలేదండి. కాకపోతే ఇక్కడికి సాగయ్య గారికి దగ్గరకు వచ్చిన తర్వాత అంటిపండు ఇచ్చిన తర్వాత పుట్టారండి. పెళ్ళి 7 సంవత్సరాలు అండి. ఆ అమ్మాయిది బందర దగ్గర కానూరండి. 7 సంవత్సరాలు పుట్టాడండి ఆ బాబు. ఇది సాగయ్య గారు ప్రార్థన చేసి అంటిపండు ఇచ్చి మూలని పుట్టాడండి అబ్బాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి బాబు. శనసాక్షిని దేవుడి జీవించను కాదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఈ అమ్మాయి పెళ్ళై 9 సంవత్సరాలండి. 9 సంవత్సరాలకి ప్రతి హాస్పిటల్కి తిరిగిందండి. తిరిగి ఆఖరికి పిల్లలు పుట్టలేదని చాలా సిద్ధించిందండి. అయితే నేను ఇసాకయ్య గారి దగ్గరికి ప్రార్థన శక్తిగడికి రామ్మ, ఆయన దీవింతే కనుక కంపల్సరిగా పిల్లలు పుడతారన్నాను. అదే రకంగా అప్పుడు కూడా నమ్మకం సాలకండి. చాలా రోజులకి వాళ్ళకి మళ్ళీ నిర్దక్షిణ తెలిసిన తర్వాత అప్పుడు వస్తాం పిన్ని అని ఫోన్ చేసిందండి. తీసుకెళ్ళాను. అయితే తండ్రి గారు వాక్ ఇచ్చి పండు ప్రార్థన చేసి ఇచ్చారండి. ఇచ్చి ఆ పండు తీసుకుని అమ్మాయి తిందండి. తర్వాత మళ్ళీ నమ్మకం సాలక మళ్ళీ 4 రోజులకి 5 రోజులకో పాలకొల్లు అవుతే మళ్ళీ పాలకొల్లు వచ్చిందండి. అప్పుడు కూడా అదే వాక్ ఇచ్చారండి. తండ్రి గారు 2 పిల్లలు పుడతారు తీసుకుని రా అన్నారంటండి. అటు రీతిలో మరి అమ్మాయి చెప్పిన వెంటనే కంచిపోవటం జరిగిందండి. మరి పాప పుట్టి 3వ నెల అండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా ఊరు అడవిపాలెం, యలమంచిల మండలం అండి. నా పేరు మంగ, మా ఆయన పేరు నాగేశ్వరరావు, మా అబ్బాయి పేరు 3వ అబ్బాయి అండి, రాజ్కుమార్. మరి ఏ ఉద్యోగం కావాలని నేను ఇక్కడ 3 సంవత్సరాల మట్టి చూస్తున్నానండి. అయితే పోలీస్ వేసి ఉద్యోగం కావాలని ఆశపడేవాడండి మా అబ్బాయి. ఉద్యోగం అయితే స్పాన్సర్ చేస్తాను 10,000 అని కూడా అనుకున్నానండి. నేను 10,000 స్పాన్సర్ చేశానండి. చేసిన తర్వాత మా అబ్బాయి జూన్ 1ని కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశాడండి. మరి దేవుని కృపను బట్టి మేము SC కావాలని ఆశించాము. మరి అయ్యగారు అయితే మీరు ఏ ఆలోచనతో వస్తున్నారో దాన్ని మీరు హృదయంలో ఉంచుకుని యేసు రక్తం జాయాన్ని మీరు రండి, మీ తలంపు దేవుని తెలుసు, నేను అక్షరాలు చేసినప్పుడు మీ ఆశీర్వాదం మీరు పొందుకున్నారని చెప్పేస్తే దాని విశ్వాసంతో నేను ఆశించాను. కానీ మరి దేవుని కృపను బట్టి కానిస్టేబుల్ జాబు మరి వచ్చిందండి. మరి తొందరలోనే ట్రైనింగ్కి వెళ్తాడు. దేవుడి శనసాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది రామరాజులంక, గోదావరి అవతలండి. అయితే ఒకసారి నేను ఫస్ట్సారి సంఘానికి వచ్చినప్పుడు మరి నల్లేని పరిస్థితిలో ఈ యొక్క సంఘానికి వచ్చానండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంటికి వెళ్ళిలోగానే స్వస్థత కలిగింది. అప్పుడు మళ్ళీ స్వస్థత కలిగిన తర్వాత తగ్గిన తర్వాత వచ్చి నేను ఒక స్పాన్సర్కి, టీవీ స్పాన్సర్కి ఇన్వైట్ చేశాను. అలాగే నా ఆరోగ్యం పట్ల కూడా మరి టంట్లు గుండె ఆపరేషన్లో కూడా మరి ఎంతో సహాయం చేసి ఆయన హస్తం ఉంచారు. ఆయన నూనెతో ఆయన హస్తం చేసిన తర్వాత ఎంతో స్వస్థత కలిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో స్పాన్సర్ చేయాలని ఆశతో మరి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించను కాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి వందనాలు, ఇసాయి గారికి వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే నా బిడ్డ గురించి. ఫస్ట్ పాప పుట్టింది, తర్వాత వచ్చి ఇక్కడ జనవరిలో అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటే ఇసాకాయ గారు అక్కడ బిడ్డలు ఎత్తుకొని పేరు పెడుతుంటే నా బిడ్డ కూడా అనుకుందంట నాకు బాబు పుట్టాలి, నేను ఈ నెలే తప్పాలనుకుంది. ఆ నెలే కన్సీవ్ అయింది. ఇసాకాయ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకుంది. ఆ జనవరి నెలలోనే బాబు అందిండు, మంచి మనవడిని ఇచ్చిండు. ఆ దేవాదేవుడికి వందనాలు. ఈ సిని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.